ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట 1.73 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ 15 నుండి 2వ విడత ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి పట్టణం ఆర్యవైశ్య భవనంలో బుధవారం 173 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 1,73,45,097 రూపాయల విలువ గల చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో నియోజకవర్గంలో పలు దఫాలుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. ఈ నెల 17వ తేదీ 2వ విడత ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుందని, గతంలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే పథకాల్లో కొన్ని అందకపోవడంతో తిరిగి 2వ విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. 15 అర్హులైన ప్రతి ఒక్కరి నుండి అధికారులే లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు అందించిన పాపాన పోలేదని మండిపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డు అందించే విధంగా కృషి చేస్తోందని అభియమించారు. సబ్బండ వర్గాల ప్రజలకి మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ చేసే మంచి పనుల్ని ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకి తెరలేపాయని, వారికి ప్రజల చేతిలో గుణపడటం తప్పదని హెచ్చరించారు. ప్రజల కోసమే తాము పనిచేస్తామని, ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన ఆన్లైన్ కానీ అవన్నీ నేనే చేసుకుంటా. మా దాంట్లో ముందు మనసులో చక్కగా ఇల్లే క్యాంపాస్ వచ్చి అక్కడ వాళ్ళ అభియాన్ ఉంటాడు. మా క్యాంపాస్ తనతో పాటు ఇద్దరు ఉంటాడు. వాళ్ళే దానికి ఆయన చూసుకున్నాడు. అలా తక్కువ పేపర్ చేసినట్టు చెప్తాడు. అవి తీసుకుంటే ఆన్లైన్